హాయ్ అందరికీ నమస్కారం. ఫ్రమ్ సీజన్ 2 మొదటి 2 ఎపిసోడ్లలో అసలు ఏం జరిగిందో చూసాము. ఆ బస్సులో వచ్చిన కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి, అందులోను హీరో శరీరంలోకి ప్రవేశించిన ఆ వింత పురుగులు అతన్ని ఏం చేయబోతున్నాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే 3-4 ఎపిసోడ్లలో ఊహించిన ట్విస్టులు అయితే ఉన్నాయి. అసలు ఆ ఊర్లో వినిపిస్తున్న ఆ వింత శబ్దాల వెనుకున్న రహస్యం ఏంటి, చిక్కుకున్న వాళ్ళు బయట పడతారా లేక ఆ రాక్షసులకు బలైపోతారా అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి సీన్ మిమ్మల్ని షాక్ గురి చేస్తుంది. అందులోనూ ఎపిసోడ్ 1 అలాగే ఎపిసోడ్ 2 చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చేసేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ లో వచ్చే ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత బాత్రూమ్ లో ఉన్న మిర్రర్ లో తన చేతిని చూసుకుంటాడు. ఎందుకంటే తన శరీరం లోపల పురుగులు తిరుగుతూ ఉన్నాయి కదా, అందుకని. ఆ తర్వాత వచ్చేసి కొడుకుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా కొడుక్కి జరిగింది మొత్తం చెప్తాడనమాట. తాను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ లో లైట్ హౌస్ చూసింది, ఆ తర్వాత లైట్ వీళ్ళ మీద పడింది, అందులోని చెట్టు త్వరలో దాక్కుంటే ఆ గుహలోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. ప్రతిదీ క్లియర్ కట్ గా తన కొడుకు చెప్తాడు. అంతేకాకుండా తను ఆ త్వరలోకి వెళ్ళిన తర్వాత సారా ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తనకు తెలియదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కొడుక్కి డౌట్ వస్తుందన్నమాట. ఏం మాట్లాడుతున్నావు నానా, చెట్టు త్వరలోకి వెళ్తే నువ్వు ఎక్కడికో వెళ్ళటం ఏంటి, అందులో నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ ఇక్కడికి రావటం ఏంటి, అసలు సారాని ఏం చేసావు, ఒకవేళ చంపేశావా అని చెప్పేసి అంటంతో, లేదురా బాబు నాకేం తెలియదు, నన్ను చెట్టు త్వరలోకి వెళ్ళమంది, చూస్తే నేనేమో ఎక్కడికో వెళ్ళిపోయాను, అందులోను తను ఆ తర్వాత వస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ తను నా వెంట రాలేదు, కాకపోతే ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, చనిపోయిందో లేదో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు నమ్మడనమాట. అందులోని హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో హీరో వెంటనే అడుగుతాడు, ఏమైందిరా చెప్పు అని చెప్పేసి అంటంతో తాను కూడా ఫాతిమా గురించి చెప్తాడు. చూడు నాకెందుకో భయంగా ఉంది, మనందరం చనిపోతామేమో అనిపిస్తుంది నాకు, అందులో నేను ఫాతిమాని పెళ్లి చేసుకోలేనేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ఇప్పుడు ఏంటి నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే కదా, ఇదే ఊర్లో ఆ అమ్మాయితో నీకు పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరోవైపు జిమ్ చూపిస్తారు. జిమ్ కి ఏంటంటే ఏమీ కాదనమాట, తనని ఒక మంచం మీద పడుకోబెడతారు. కాకపోతే తలకు మాత్రం చిన్న దెబ్బ తగులుతుంది, అది కూడా కొన్ని రోజుల్లో నయమైపోతుంది. అదే సమయంలో అక్కడికి జెసికా వచ్చేసి తనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ విక్టర్ తను ఎలా అక్కడి నుంచి బయటకు వచ్చారు, మరి ముఖ్యంగా బేస్మెంట్ లో ఉన్న వైర్ లోకి కరెంట్ ఎలా వస్తుందో మొత్తం చెప్తుంది అనమాట. నేను మొత్తం తవ్వు చూశానండి, ఆ వైర్ ఎండింగ్ పాయింట్ కి వెళ్ళాను, చూస్తే అక్కడ ఏ వైర్ కనెక్షన్ లేదు, కాకపోతే ఈ కరెంటు ఈ వైర్ లోకి ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి జెసికా ఏంటంటే తను చూసింది, జర్నీ చేసింది, ఆ విక్టర్ తో జరిగిన ప్రతి ఒక్క సంఘటనని తను చెప్తూ ఉంటుంది అనమాట. అదంతా విన్న తర్వాత జిమ్ ఏమంటాడంటే, చూడు ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు అనవసరం, బట్ ఇక మీదట మాత్రం మన ఇద్దరం కలిసి ఉండాలి, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళనని చెప్పేసి అంటంతో జెసికా కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు బస్సులో వచ్చిన ఒక అతను ఏంటంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసి తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే కాలనీ హౌస్ లీడర్ ఏం చేస్తుందంటే, బాబు నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ ఎక్కడికే వస్తావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మనోడు మంచిగా చెప్తుంది అనమాట. అలా వెళ్లేదారిలో సడన్ గా చీకటైపోయి ఆ దెయ్యాలు వచ్చేసి వీడిని చంపేసి వీడు ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటాడని చెప్పేసి ఆవిడేమో మంచిగా చెప్తూ ఉంటుంది. కాకపోతే వాడు మాత్రం అస్సలు వినడనమాట. నాకంతా తెలిసిలే కానీ నేను వెళ్ళిపోతానని చెప్పేసి బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏమంటాడంటే, చూడు నాకు అర్థం కావట్లేదయ్యా, మీ అందరికి ఏమైనా పిచ్చి పెట్టిందా, చెప్తుంటే వింటలేదు, సరే నువ్వు వెళ్తా అంటున్నావు కాబట్టి చేతిలో ఒక గన్ను తీసుకో, డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళిపో, ఇక్కడ నుంచి బయటపడతావు, నువ్వు దమ్ముంటే ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత బతికి బట్ట కట్టి మళ్ళీ ఊర్లోకి రా, అప్పుడు చూసుకుందాము, లేదు నాకు నిజంగా ధైర్యం ఉందంటే మాత్రం వెళ్ళిపో, లేదు మాతో పాటు ఉంటాను అంటే ఉండు, అంతేగాని ఏదో మీ ప్రాణం కోసం మేము బతిరాల్సి వస్తుంది ఏంటో బాబు అని చెప్పేసి అంటంతో పాప మనోడు కూడా అర్థం అవుతుంది అనమాట వీళ్ళు చెప్పేది. అందుకని సరేలే ఉంటా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు జెసికా ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మని మీట్ అవుతుంది. అంటే రెస్టారెంట్ లో ఉంటుంది కదా, వంట చేస్తూ ఆవిడ మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత ఏమంటుందంటే, మా ఇల్లు మొత్తం కూలిపోయిందండి, నా కుటుంబం ఎక్కడుండాలో అర్థం కావట్లేదు, కాబట్టి ఈ రెస్టారెంట్ లో ఒక రూమ్ ఉంది కదా అందులో ఉంటాం, మీ పర్మిషన్ ఇస్తే అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే, ఏంటమ్మా అలా అడిగావు, నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా, నువ్వు నన్ను అడగటం ఏంటి, నువ్వు హ్యాపీగా ఉండమ్మా అని చెప్పేసి అంటంతో జెసికా కూడా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకుని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే కుందేళ్ళు ఏమైనా పడతాయి అని చెప్పేసి బోన్లు పెడతారనమాట. కాకపోతే వచ్చి చెక్ చేస్తే అక్కడ ఎటువంటి కుందేలు పడదు. సర్లే అని చెప్పేసి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకు ఒక పాట వినిపిస్తుంది అనమాట. ఏంట్రా పాట వినిపిస్తుంది అని చెప్పేసి మెల్లగా వచ్చి చూస్తే చెట్టు దగ్గర ఒక అమ్మాయి చనిపోయి కనిపిస్తుంది.
వస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి సెల్ ఫోన్ లో పాటలు వస్తూ ఉంటాయి అనమాట. దాంతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే ఈ అమ్మాయి కూడా పాపం బస్సులో వచ్చినట్టుంది, పాపం ఇక్కడ ఈ దెయ్యాలు ఈ అమ్మాయిని చంపేసినట్టున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా ఆ అమ్మాయి ఉలుకుతుంది అనమాట. దాంతో వీళ్ళకి అర్థం అవుతుంది ఈ అమ్మాయి శరీరంలో ప్రాణం ఉందని చెప్పేసి. అందులోని హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ తో చెప్తాడనమాట, నువ్వు అర్జెంట్ గా వెళ్లి క్రిస్టిన్ తీసుకొని రా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి పరిగెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ని చూపిస్తారు. విక్టర్ కూడా ఇంటికి వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత తన రూమ్ చూస్తే మొత్తం చెల్లా చెదురుగా సామాన్లన్నీ పడిపోయి ఉంటాయి. అందులో రూమ్ మొత్తం మీద ఈ విక్టర్ కి ఏంటంటే ఏదో వస్తువు కనిపించదు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయింది వస్తువు అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత నా రూమ్ లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా చెప్తుంది అవును జెడ్, ఆ తర్వాత ఇతను ఇద్దరు వచ్చారని చెప్పేసి అంటంతో విక్టర్ ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ జెడ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత నా వైలెన్ నాకు ఇచ్చేసి నా రూమ్ లోకి ఎందుకు వచ్చావని చెప్పేసి అంటంతో జెడ్ కూడా సరే అని చెప్పేసి వైలెన్ విక్టర్ కి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి విక్టర్ వెళ్ళిపోతుంటే విక్టర్ వెనకాల జెడ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు తనకు చెప్తాడనమాట, అందులోనూ తనకి గృహలో కనిపించిన సింబల్స్, అంతేకాకుండా రెస్టారెంట్ లో దొరికిన ఆ పుస్తకంలో ఉన్న సింబల్స్ ఒకటే కాబట్టి నాకు కనిపించిన సింబల్స్ ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో గీశారంటే వాళ్ళకి ఏదో జరిగి ఉంటుంది. ఈ ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే ఊర్లో ఉంటుంది నువ్వే కదా, అసలు ఈ సింబల్ కి అర్థం ఏంటి, అందులోనూ ఆ పుస్తకంలో ఉన్న ఫోటోలో నువ్వు కూడా ఉన్నావు, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని చెప్పేసి అంటంతో విక్టర్ మాత్రం చాలా సింపుల్ గా, చూడు నువ్వు అనవసరంగా నా రూమ్ లోకి వచ్చావు, అంతేకాకుండా నా వస్తువు ముట్టుకున్నావు, కాబట్టి ఇక మీద నువ్వు నా వస్తువులు ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జెడ్డికి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే క్రిస్టిన్ తీసుకొని ఫారెస్ట్ లోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా చెట్టు కానుకొని కూర్చున్న ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతుంది. అందులో నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పేసి ఇద్దరు అంటూ ఉంటే అప్పుడు క్రిస్టి ఏమంటుందంటే, చూడు నేను 3rd ఇయర్ స్టూడెంట్ ని, నేను చిన్న చిన్న రోగాలకు వైద్యం చేస్తాను తప్ప ఇలాంటి వాటికి కాదు. అందులోనూ ఆ అమ్మాయికి ఏంటంటే బ్రెయిన్ కి సువ్వ గుచ్చుకోవటం వల్ల ఆ అమ్మాయికి నొప్పి తెలియట్లేదు, ఇంకా ముఖ్యంగా దాన్ని గనక బయటికి తీస్తే ఆ అమ్మాయి చనిపోయే ఛాన్స్ 99% ఉంది. అంతేకాకుండా ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఒక 15 గంటలు సర్జరీ చేసి దాన్ని బయటకు తీస్తారు, అయినా సరే ఆ అమ్మాయి బతుకుతుందని నమ్మకం లేదు. ఏది ఏమైనా సరే ఇంకొన్ని గంటల్లో ఆ అమ్మాయి చనిపోతుంది. ఒకవేళ మనమే ఆ అమ్మాయి తల్లో గుచ్చుకున్న ఆ సువ్వను గనక బయటికి తీస్తే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ కేవలం 1% ఉందని చెప్పేసి క్రిస్టి ఏంటంటే అక్కడ ఉన్న ఇద్దరికి చెప్తూ ఉంటుందన్నమాట. దాంతో వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు ఆ అమ్మాయి మాత్రం ఎటువంటి స్పర్శ లేకుండా కొన ఊపిరితో అలా ఉంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని జోలిని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వేస్ట్ బట్టలని తీసుకెళ్లి ఒక గోడౌన్ లాంటి ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ వేస్తారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ బట్టలు తీసుకొని బయటకు వస్తారు. బట్ సడన్ గా అదే సమయంలో జెసికాకి ఎదురుగా ఇద్దరు చిన్న పిల్లలు కనిపిస్తారనమాట. వాళ్ళు కూడా చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటారు. అందులో తానేంటంటే వాళ్ళతో మాట్లాడదాం అని చూస్తే సడన్ గా వాళ్ళు మాయమైపోతారు. పక్కనే ఉన్న జూలీ మాత్రం ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది, కానీ జెసికా మాత్రం చెప్తే బాగోదని చెప్పేసి, అందులోనూ తన కూతురు నమ్మదని చెప్పేసి తను సైలెంట్ గా ఉంటుంది, ఏం లేదులే అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తారంటే తన భార్య సమాధి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్యతో జరిగింది మొత్తం చెప్తాడనమాట, ఇలా ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఫారెస్ట్ లో ఏదో సౌండ్ వస్తుంది. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ కొడుకు, ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ క్రిస్టి ఉంటారనమాట. ఆ తర్వాత తల్లో రాటు దిగిన అమ్మాయి గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి తల్లో నుంచి రాటు తీస్తే బతికే అవకాశం ఉంది, 99% చనిపోతుంది, ఒకవేళ వదిలేసినా కూడా అమ్మాయి చనిపోతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మరోసారి తీసి చూద్దామా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే బతికే ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయి తల్లో ఉన్న రాటు తీస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏంటంటే నొప్పి భరించలేక కేకలు వేస్తూ ఉంటుంది. అయినా సరే హీరో ఎలాగోలా రాటు తీస్తాడు, కాకపోతే ఆ అమ్మాయి చనిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈతన్ని చూపిస్తారు. తానేంటంటే ఒక గోపురం కట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జెసికా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ గోపురాన్ని చూసి తాను షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తాను గృహలోకి వెళ్ళింది కదా, ఆ గృహ లోపల ఇలాగే ఉన్నాయి కదా, అదే గోపురం తన కొడుకు కడతంటే చూసి షాక్ అయిపోతుంది అనమాట. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో ఇంతకు ముందు జెసికాకి ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు కదా, వాళ్ళు మళ్ళీ తనకి కనిపిస్తారు. దాంతో తనకు భయం వేసి తన కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే కాలనీ హౌస్ లీడర్ ని కలవడానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇంతకు ముందు తల్లో రాటు దిగబడి ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి గురించి చెప్తాడు. ఆ అమ్మాయి బస్సులో వచ్చిందని, అది కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇక్కడికి వచ్చిందని, అంతేకాకుండా ఆ అమ్మాయి తల్లో రాటు దిగబడి చనిపోయిందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా కాలనీ లీడర్ కి ఇంకొక అదిరిపోయే విషయం చెప్తాడు. ఆ విషయం ఏంటంటే తాను మిలిటరీలో పనిచేసేటప్పుడు ఇలాగే తన ఫ్రెండ్ ఒకటి చనిపోయాడని, అది కూడా తన చేతిలో చనిపోయాడని, ఇప్పుడు రాటు తీసిన తర్వాత ఈ అమ్మాయి కూడా తన చేతుల్లో చనిపోయిందని, బట్ చనిపోయి
చనిపోయిన ఇద్దరు పేర్లు ఒకటే అని చెప్పేసి అంటంతో కాలనీ హౌస్ రీడర్ ఏముంటుందంటే అదేదో జస్ట్ కోఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం లేదు దీని వెనకాల ఏదో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో లీడర్ ఏముంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వు ఫారెస్ట్ లోకి వెళ్ళి మరీ వచ్చావు కదా, అసలు ఏం జరిగింది, నువ్వు ఏం చూసావు, మొత్తం క్లియర్ గా చెప్పు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే సారాని అక్కడే వదిలేసి వచ్చాడు కదా, తను ఏమైంది, చంపేశావా, నువ్వే చంపావు అని చెప్పేసి అలా అంటారని చెప్పేసి హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో లీడర్ ఏముంటుందంటే సరే నీకు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నీకు ఇష్టం ఉన్నప్పుడే చెప్పు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. తానేంటంటే చర్చిలోకి వెళ్ళి ఏదో వెతుకుతూ ఉంటాడు. అంతేకాకుండా సడన్ గా బేస్మెంట్ లో కూడా వెళ్తాడు వెతుక్కుంటూ. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తనకై సారా కనిపిస్తుంది. దాంతో మనోడు స్టన్ అయిపోతాడు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాను చూపిస్తారు. తానేంటంటే వంటగదిలో నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జూలీ అక్కడికి వచ్చి ఏమైందమ్మా అలాగున్నావు, అందులోనూ మనం బట్టలు తెచ్చుకునేటప్పుడు కూడా స్టన్ అయిపోయి నుంచున్నావు, ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో వెంటనే జెసికా అంటుంది ఏం లేదమ్మా, నాన్న గురించి ఆలోచిస్తున్నాను, సరే నాన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా నేను వెళ్ళొస్తాను, నువ్వు తమ్ముడిని చూసుకుంటూ ఇంట్లో ఉండని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయం లోపలికి జడ్డు వస్తాడు అనమాట. మీరేంటి ఇక్కడ ఉన్నారు మా ఇంట్లో అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే వీళ్ళు ఏమంటారంటే ఆ రెస్టారెంట్ లో ఉండే లేడీ మమ్మల్ని ఇక్కడ ఉండమందని చెప్పేసి అంటంతో ఆవిడ ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉండమంటుందని చెప్పేసి జడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. తానేంటంటే సారా చేతికి సంఖ్యలు వేసేసి డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చేసి హీరోను కూడా ఆ బేస్మెంట్ లోకి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత హీరో కూడా సారాను చూసి షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే హీరో ఆ చిట్టు త్వరలోకి వెళ్ళిన తర్వాత తను ఒక్కడే తప్పించుకొని బయటకు వచ్చాడు. కానీ సారా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. ఇక్కడ సారాను చూసి హీరో స్టన్ అయిపోతాడు. వెంటనే తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే నువ్వు పైకి వెళ్ళు, నేను తనతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి చేతుకున్న హ్యాండ్ కప్స్ తీసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడు నన్ను లోపల పంపించావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు తర్వాత అని చెప్పేసి అంటే నేను కూడా నీతో పాటు వచ్చాను, కాకపోతే నేను బేస్మెంట్ లో ఓపెన్ అయిపోయాను, అక్కడికి ఎలా వెళ్ళావు నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అవుతాడు. సరే ఇదంతా బాగానే ఉంది, మరి చెట్టు లోపలికి వెళ్తే మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి నీకెవరు చెప్పారు అని చెప్పేసి అడుగుతాడు. దానికి సారా ఏమంటుందంటే తెల్ల బట్టలు వేసుకున్న పిల్లాడు నాకు కనిపించి చెప్పాడు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే అంటే ఇంతకు ముందు నిన్ను కాంటాక్ట్ అయిన దెయ్యం వాడేనా అని చెప్పేసి అంటంతో లేదు ఆ పిల్లాడు వేరు, అంతకు ముందు నన్ను కాంటాక్ట్ అయిన దెయ్యాలు వేరు, అంటే నాకు వినిపించే వాయిస్లు వేరు, ఆ పిల్లాడికి ఆ వాయిస్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో వెంటనే హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోని వెంటనే సారా ఏమంటుందంటే చూడు మీ అసిస్టెంట్ వాళ్ళ నాన్నగారి చావుకి నేనే కారణం అని చెప్పేసి తనకు తెలియదు, ఎందుకంటే నువ్వు దాచిపెడుతున్నావు, కానీ నన్ను కాపాడాల్సిన అవసరం నీకు లేదు, దయచేసి ఆ విషయం తనకు చెప్పు, అంతేకాకుండా మన ఊరు రూల్స్ ప్రకారం నన్ను ఆ బాక్స్ లో పెట్టి నాకు చనిపోవాలనుంది, ఈ భూమి మీద బతకాలని లేదు అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే ఎందుకంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటావు, నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటా అని చెప్పేసి అందులోనూ తన అసిస్టెంట్ వాళ్ళ నాన్నగారిని చంపిన సంగతి నువ్వు మాత్రం చెప్పొద్దు నేను చెప్తానని చెప్పేసి హీరో ఆమెను బేస్మెంట్ లో పెట్టి తాను పైకి వస్తాడు. ఆ తర్వాత హీరో తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే నువ్వు అనుకున్నట్లు సారా చెడ్డ అమ్మాయి ఏం కాదు, చాలా మంచి అమ్మాయి, అందులోనూ ఈ అమ్మాయికి వినిపించే ఆ డిఫరెంట్ సౌండ్స్ వల్ల ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంది, అయినా సరే అమ్మాయి చాలా మంచిదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే చిన్న పిల్లాడిని చంపాలనుకుంది, అందులోని సొంత అన్ననే చంపేసింది, అలాంటి అమ్మాయిని బయటికి తీసుకెళ్లి చంపాక ఆ అమ్మాయి మంచిది అది ఇది అంటావేంటి అని చెప్పేసి అంటంతో హీరో మళ్ళీ ఏమంటాడంటే నేను ఫారెస్ట్ కి వెళ్ళాను కదా, ఆ అమ్మాయి నాతో పాటు వచ్చింది, నేను బతికున్నాను అంటే దానికి కారణం ఆ అమ్మాయే, అందులోను ఆ అమ్మాయి గనక మనతో పాటు ఉంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే సొంత అన్ననే చంపేసింది, అలాంటి అమ్మాయి నువ్వు ఎందుకు కాపాడుతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు చెప్తాడనమాట చర్చి ఫాదర్ గారు నాకు చెప్పారు, ఆయన చనిపోక ముందు ఏమని చెప్పాడంటే ఈ అమ్మాయి గనక ఉంటే మనందరం తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, కాబట్టి సారాన్ని అడ్డు పెట్టుకొని మనం బయటికి వెళ్ళొచ్చు, ఆ అమ్మాయిని ఏమి చేయొద్దని చెప్పేసి ఆయన నాకు చెప్పాడు, నేను కంటిన్యూ చేస్తున్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ అమ్మాయి అమాయకురాలు, ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయిని ఆ ఆత్మలో మిస్గైడ్ చేస్తున్నాయి అర్థం చేసుకొని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం అవి ఏవి వినడనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకి తల తిరిగిపోతూ ఉంటుంది. దాంతో లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు. చేయి చూసుకుంటే లోపల పురుగులన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హాస్పిటల్ తీసుకెళ్తాడు. అందులోని హీరోని హాస్పిటల్ లో జాయిన్ చేసిన తర్వాత క్రిస్టీ మొత్తం చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి అంతా ఓకేనా అని చెప్పేసి హీరో అడుగుతాడు. హీరో ఏంటంటే నాకు బానే ఉందమ్మా అంతా ఓకే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ క్రిస్టీ మాత్రం లేదండి మీరు బాగా నీరసంగా ఉన్నారు, ఫారెస్ట్ లో ఏమైనా పురుగు గిరిగి ఏమైనా కుట్టిందా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది. శరీరం మీద ఘాట్లు కూడా ఉంటాయి అనమాట. ఇవేంటండి అని చెప్పేసి అడిగితే లేదు ఫారెస్ట్ లో కొమ్మలు గీసుకున్నాయి అని చెప్పి అంటాడు. నాకంతా ఓకేనమ్మా నాకంతా బానే ఉందని చెప్పేసి అంటంతో సరేనండి అని చెప్పేసి క్రిస్టీ అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు జెడ్ ఏం చేస్తాడంటే బార్ లోకి వెళ్తాడనమాట. వెళ్లి చూస్తే అక్కడ బస్
డ్రైవర్ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అందులోనూ ఆవిడ జడ్డుతో ఏమంటుందంటే, చూడు ఎల్గిన్ అనే కుర్రాడు ఆల్రెడీ నాకు చెప్పాడు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి నేనే అతని మాట వినకుండా లోపలికి వచ్చాను. ఇప్పుడు చూడండి అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అందులోనూ బస్సులో వృద్ధ దంపతులు చనిపోయారు, ఇదంతా నా వల్లే అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటుంది. జడ్డికి ఏంటంటే ఆవిడ చెప్పిన మాటల్లో కొన్ని పాయింట్లు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. కాదండి, లోపలికి వచ్చిన తర్వాత ఎల్గిన్ అనే కుర్రాడు ఆపదని చెప్పాడు, లోపలికి రాకముందే ఆపదని చెప్పాడు అని చెప్పేసి అంటంతో, లేదండి ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆపదని చెప్పి అన్నాడు, అందులోని చెట్టు దాటి లోపలికి వచ్చిన తర్వాత అన్నాడని చెప్పేసి అంటంతో జడ్డు ఏమంటాడంటే, అంతేనండి ఈ ఊరు వచ్చిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళలేరు, ఏది ఏమైనా సరే బయటికి వెళ్లే మార్గం ఏదో ఒక రోజు తెలుస్తుంది, అప్పుడు దాకా ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా ఏంటంటే బాధపడుతూ ఉంటుంది అనమాట. అందులోని జడ్డు ఏమంటాడంటే, ఏమండి మీకు గనక తెలిస్తే మీరు ఇక్కడికి తీసుకొస్తారా, వాళ్ళు చావడానికి మీకు ఎటువంటి సంబంధం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆవిడికి ధైర్యం చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ముని చూపిస్తారు. తానేంటంటే కూలిపోయిన తన ఇంటిని చూసుకొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి జెసికా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత జిమ్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. నువ్వు లోపల గుంట తీస్తూ ఉన్నావు కదా, అందులోను గృహలోకి వెళ్ళిపోయావు కదా బేస్మెంట్ లోపలికి, అప్పుడు నేను ఒక టవర్ కట్టాను, అందులోను వాకీటాకీ కనెక్ట్ చేశాను, మాట్లాడితే అవతల వాళ్ళు నీ పేరు చెప్పారు, నేను తవ్వొద్దని చెప్పారని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చాను మన ఇంటి దగ్గరకు అని చెప్పేసి అంటాడు. దాంతో జెసికా ఏమంటుందంటే, సరేనండి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అంతా ఓకే కదా అని చెప్పేసి అంటంతో జిమ్ మాత్రం ఒక కొత్త డౌట్ చెప్తాడు అనమాట. చూడు నాకెందుకో మనందరినీ ఈ ఊర్లో లాక్ చేసి మన మీద ఎవరో రీసెర్చ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది, ఎందుకంటే నీ పేరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అందులోనూ రేడియోతో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నీ పేరు చెప్పారు, నాకెందుకో మనందరినీ ఈ ఊర్లో పడేసి మన మీద ఎవరో రీసెర్చ్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో జెసికా ఏమంటుందంటే, లేదండి అలాంటిదేం లేదు, అలా ఎందుకు చేస్తారు, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారని చెప్పేసి అంటంతో, లేదు లేదు నాకు అదే డౌట్ ఉందని చెప్పేసి జిమ్ డైరెక్ట్ గా కాలనీ హౌస్ లీడర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జిమ్ కూడా తనకున్న డౌట్ మొత్తం చెప్తాడనమాట. దాంతో ఆవిడేమంటుందంటే, చూడు బాబు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తావా అని చెప్పేసి భయంతో బతుకుతున్నారు, అలాంటిది నువ్వు వచ్చి మళ్ళీ ఇంకో కొత్త డౌట్ పెట్ట మాకు, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఎలా అని చెప్పేసి ఆ ఒక్క మార్గాన్ని చూడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లో ఎవరో కొట్టుకుంటూ ఉంటారనమాట. ఎవరో అని చూస్తే ఇంతకు ముందు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒకటి గొడవ పడ్డాడు కదా వాడనమాట. వాడేంటంటే ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకు అంటే నా సామాన్లు వాడు వాడుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. దాంతో కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే, చూడు ఇక్కడ ఎవరైనా ఎవరి సామాన్లైనా వాడుకోవచ్చు అని చెప్పేసి అంటంతో, లేదు లేదు నా సామాన్లు ఎవ్వరు వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడేం చేస్తుందంటే, సరే ఒక పని చేయి, నువ్వు ఏదైతే బస్సులో వచ్చావో ఆ బస్సులోనే ఉండని చెప్పేసి వాడిని ఆ బస్సులోకి పంపించేసి ఆ బస్సులోకి దెయ్యాలు రాకుండా ఉండటానికి ఒక రాయి కట్టి ఇక్కడే ఉండు, నీకు నచ్చినట్లు ఉండు, నీ వస్తువులు నువ్వే వాడుకో అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. తానేం చేస్తాడంటే సారాకి ఫుడ్ తీసుకొని తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనోడు ఏంటంటే, హీరోని కాపాడేవంట నిజమేనా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, కాపాడింది నేను కాదు ఆ తెల్ల బట్టలు వేసుకునే పిల్లాడు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, సరే ఇదంతా బానే ఉంది, మరి నీకేదో సౌండ్లు వినిపిస్తే అంటగా డిఫరెంట్ గా, అలా సౌండ్లు వినిపించడం వల్లే నువ్వు మీ అన్నయ్యని చంపేశావా అని చెప్పేసి అంటంతో సారా ఏమంటుందంటే, చూడు నేను నీకు చెప్పినా కూడా అర్థం కాదు, ఎందుకు చెప్పడం వేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, నాకు అర్థమయ్యేలా చెప్పు, ఎందుకంటే నువ్వు మా అమ్మతో కలిసి రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటావు, అందులోనూ మా అమ్మ కూడా సొంత కూతుర్లా నిన్ను చూసుకుంది, కాబట్టి ఆ చనువుతో అడుగుతున్నాను నేను, నాకు చెప్పొచ్చు కదా అర్థమయ్యేలా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో సారా ఏమంటుందంటే, నేను తెలిసి చేసినా తెలియక చేసినా చాలా తప్పులు చేశాను, అందులోనూ నేను భూమి మీద బతకాల్సిందని కాదు అని చెప్పేసి సారా ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ తో ఏదో చెప్తుంది. దాంతో అదంతా విన్న తర్వాత మనోడు ఆవేశంగా హీరో దగ్గరకు వస్తాడు. సో మీరు కూడా గెస్ట్ చేసి ఉంటారు ఏం చెప్పిందో. డైరెక్ట్ గా హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరోతో ఏమంటాడంటే, మా నాన్నగారు చావుకి కారణం సారా అని చెప్పేసి మీకు తెలిసినా కూడా నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటంతో హీరో దగ్గర సమాధానం ఉండదన్నమాట. అందులోని హీరోకి ఏంటంటే ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎందుకంటే తన అసిస్టెంట్ కి వాళ్ళ నాన్న అంటే ప్రాణం, అలాంటి వాడి చావుకి కారణమైన అమ్మాయిని ఇప్పుడు హీరో తీసుకొచ్చి ఆ అమ్మాయి బ్రతకాలి అని చెప్పేసి, అందులోను ఈ నిజాన్ని దాచిపెడితే మనోడు ఎలా రియాక్ట్ అవుతాడు, అందుకనే హీరో ఏం మాట్లాడలేకపోతాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే, చూడండి మీ మీద నమ్మకంతో మీకోసం నేను పనిచేశాను, ఈ ఊరి జనం కోసం పనిచేశాను, కాకపోతే మీరే నన్ను మోసం చేశారని చెప్పేసి ఆ బ్యాడ్జ్ తీసి అక్కడ ఇసిరేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంతటితో ఈ 2 ఎపిసోడ్లు అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, మరీ ముఖ్యంగా మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.